హాయ్ హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి కలెక్షన్స్. ఎందుకంటే లాస్ట్ 2 వీడియోస్కి నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కాటన్ శారీస్కి అన్నిటికీ. ఇప్పుడు నేను చూపించే వీడియో మనకి ఓల్డ్ పట్టు శారీస్ ఉంటాయి కదా, దాని ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అయిపోతుంది. దానికి కొత్తగా మనం బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా ప్యారప్ చేసుకోవచ్చు అనేసి ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను మీకు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి మనం ఎంతో ఎక్స్పెన్సివ్గా శారీస్ అయితే తీసుకుంటాము. అట్లాంటివంతా కొంచెం పాడవకుండా ప్రొటెక్షన్గా కవర్స్ కానీ ఇట్లాంటివి కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు అవసరమైతే ఇలా డిజైన్స్ కావాలన్నా కూడా మేము స్టిచ్చింగ్ చేసి పంపిస్తాము. ఎవరికైనా కావాలన్నా కూడా దగ్గరలో ఉండే వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి మా హరి కలెక్షన్స్కి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో చూడండి. ఫస్ట్ శారీ ఇది నా పట్టు చీర. చాలా ఇయర్స్ అయిందండి ఈ చీర తీసి. దీనికి నార్మల్ ఈ కలర్ ఇచ్చారు బ్లౌజు. అది మొత్తం మనకి ఒక 10 ఇయర్స్ అయిపోయిందంటే పాడైపోతుంది. నేను ఎలా డిజైన్ చేసుకున్నానంటే, నేను ఇలా వర్క్ చేసి, ఇది చికెన్ కర్రీ వర్క్ అండి, ఇది థ్రెడ్ వర్క్, ఇది జెరీ వర్క్. ఇది ఒకసారి చూడండి, జెరీ వర్క్తో ఇది ఫ్రంట్ అంతా ఇలా చేయించుకున్నాను. హ్యాండ్స్కి వచ్చి ఇలా నెట్టెడ్ ఇచ్చాను. నెట్టెడ్ ఇచ్చి ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాను హ్యాండ్స్కి. ఇక్కడ కింద మనకి షోల్డర్ కింద వచ్చి ఇట్లా వస్తుంది. ఎంత బాగుందో చూడండి. అసలు ఇది ఎంత యూనిక్గా ఉందంటే, ఈ శారీకి మనం ఇలా డిజైన్ చేసుకోవడం అనేది చాలా ఎక్సలెంట్ ఉంది. అసలు కొత్త లుక్ వస్తుంది. ఎందుకంటే ఇది పాతది అయిపోయిందనేసి మనం ఈ చీర పడేయకుండా ఇలా కొత్తగా డిజైన్స్ చేసుకున్నామంటే మనకి ఎంతో బాగుంటుంది. దీనికి ఇలాగే డిజైన్స్ చేసుకోమన్నాను కాదు, కాకపోతే ఇలా చేసుకుంటే కూడా మన శారీస్ పాడవకుండా ఉంటుంది. కొత్తగా న్యూ లుక్ అయితే మనకు కనిపిస్తుందండి. చాలామంది ఈ శారీస్ ఎలా అనేసి, ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ ఓన్లీ నెక్ పార్ట్ అనమాట. ఇక్కడ మనకి ఇట్లా పార్టిషన్ హోల్స్ ఇలా వచ్చింది, ఇట్లా కుందన్ బొమ్మలాగా. కాకపోతే మనం ఇలా క్లోజ్ అయినా చేసుకోవచ్చు, లేకుంటే మన ఇష్టం వచ్చినట్టు ఓపెన్ అయినా చేసుకొని మనం బ్లౌజ్ని ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఎవరికైనా నచ్చినట్లయితే ఇట్లాంటి డిజైన్స్ తీసుకోండి, వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పంపించండి. మీకు బ్లౌజులు మేము స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తాము. దగ్గర ఉండే వాళ్ళైతే ఒకసారి కలెక్షన్స్కి వచ్చి విజిట్ అవ్వండి. ఈ శారీకి ఇలా కూడా ప్యారప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది నెట్టెడ్, ఇది వచ్చి బీడ్స్ అండి. బీడ్స్ కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి. మనకి నెట్టెడ్ ఇచ్చుకొని లోపల వచ్చి బ్లౌజు ఈ కలర్ మల్టీ కలర్ అనమాట. ఈ శారీకి మనం ఎన్ని విధంగానే చేసుకోవచ్చు. ఇలా చూడండి, బ్యాక్ ఇలా కూడా వర్క్ చేసుకొని నెట్టెడ్ క్లాత్తో మనమైతే డిజైన్ అయితే కూడా చేసుకోవచ్చు. ఒక శారీకి మనం ఎన్ని బ్లౌజులు అంటే అన్ని బ్లౌజులు మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే మనం మెయింటెనెన్స్లో ఉంటుంది మనకి. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి. ఈ శారీకి నేను చూపించినట్టు ఫస్ట్ ఈ శారీ బ్లౌజ్ చూపించాను. ఇది వన్ ఆఫ్ ద బ్లౌజ్. మళ్ళీ ఇది మల్టీపర్పసెస్ అండి. ఎంత బాగా యూజ్ అయితే ఎంత బాగా మ్యాచింగ్ అయిందో చూడండి. ఈ బ్లౌజ్ మ్యాచింగ్ అయింది, ఈ శారీకి కూడా ఈ బ్లౌజ్ మ్యాచింగ్ అయింది. అన్నిటికీ మనకి ఎంతైనా చక్కగానే మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను చూపించేది ఇది ప్రొటెక్షన్ బ్యాగ్ అనమాట. ఆల్రెడీ మనకి ఇది బ్యాగ్స్లో వస్తున్నాయి, కవర్స్లో వస్తున్నాయి. కాకపోతే మనము ఈ బ్యాగ్ వచ్చి ఎయిర్ ఫ్లో అండి. ఇక్కడ నెట్టెడ్ వస్తుంది. ఇది మనం శారీస్ పెడితే కూడా మనకి శారీస్ లాంగ్ రన్ వరకు ఏం కాకుండా పాడవకుండా ఉంటుంది. ఇందులో మనం ఇలా శారీస్ 2 శారీస్ పెట్టుకోవచ్చండి. మనకి ఇలా పెట్టుకొని కూడా మనము ఎక్కడ మ్యాచింగ్ ఉందో మనకు కనిపిస్తుంది, ఏ శారీ పెట్టున్నామని. అలా మనం తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ బ్యాగ్స్ కావాలంటే మా కలెక్షన్స్లో మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారంటే మేము ఎక్కడికైనా మీకు ఫ్రీ షిప్పింగ్ చేస్తాము. ఈ శారీ మన ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చింది. ఎప్పుడైతే పట్టు చీరలలో ఫ్లోరల్స్ వచ్చినప్పుడు మనం ప్లెయిన్కి వెళ్ళామంటే మనకి ఎక్సలెంట్ ఉంటుంది. ఇది కాంట్రాస్టా అండి, కాంట్రాస్టా కలర్ చూస్ చేసుకున్నాను నేను. ఎందుకంటే ప్లెయిన్ అయితే కొంచెం మనకి ఎక్సలెంట్ లుక్ అయితే లుక్ వైజ్ అయితే బాగా వస్తుంది. నేను శారీస్ ఓపెన్ చేయడం లేదండి, ఎందుకంటే ఇది నా శారీస్ కాబట్టి నేను ఓపెన్ చేసి పెట్టడం లేదు, ఏమనుకోవద్దండి. ఇది బ్లౌజు. ఇది చూడండి, అసలు ఈ బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేసుకున్నానంటే, క్లాత్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా నెక్తో ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ డిజైన్గా ఉంటుంది. అప్పట్లో మనం రౌండ్ నెక్స్, వీ నెక్స్ అయితే చేసుకున్నాము. ఇలా చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది ఈ శారీ. ఈ శారీకి ఇలా ప్యారప్ చేసుకున్నాను. ఎవరు మిస్ చేయొద్దండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోస్ అయితే డోంట్ మిస్. ప్రతి ఒక్కరూ నాకు చాలా మంచిగా సపోర్ట్ అయితే చేస్తున్నారండి. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ శారీ వచ్చి స్నఫ్ కలర్ అండి. స్నఫ్ అండ్ గ్రీన్, బాటిల్ గ్రీన్ వస్తుంది శారీ మొత్తము. నేను ఇలా డిజైన్ చేసుకున్నాను బ్లౌజ్ని. ప్రిన్స్ కట్స్ అనేది మనకి ఫ్రంట్లో ప్రిన్స్ కట్స్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అలాగే హై నెక్ కానీ ఏ నెక్స్కైనా మనం స్టిచ్చింగ్ మన బాడీ వైజ్ చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. కొంతమందికి హై నెక్స్ నచ్చదు, కొంతమందికి వీ నెక్ నచ్చదు. కాబట్టి ఇప్పుడు అంతా ట్రెండ్లో ఉండేదంతా హై నెక్సే అండి.
ఇలా నేను స్మాల్ బాల్స్ చేసుకొని డిజైన్ అయితే చేసుకున్నాను. నాకు ఈ శారీకి నేను ఇలాగా ప్యారప్ అయితే చేసుకున్నానండి. ఎవరు మిస్ అవ్వద్దండి. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇది ఎంత ఓల్డ్ అయినా శారీ ఓల్డ్ అయినా ఈ బ్లౌజ్ వల్ల మనకి ఎక్సలెంట్ లుక్ వైజ్ అయితే వచ్చింది. ఈ శారీ కొంచెం ఇది రేడియం కలర్ అండి, గ్రీన్ వస్తుంది. గ్రీన్లో కొంచెం మనకి టిష్యూ లాక్ మిక్సింగ్ అయి ఉంటుంది. ఈ శారీకి వచ్చి పింక్, గ్రీన్, వైలెట్ థ్రెడ్స్ అయితే ఇచ్చారు. నేను ఈ శారీకి బ్లౌజ్ ఇలా ప్రిఫర్ చేసుకున్నాను. ఇది వచ్చి టిష్యూ క్లాత్లో, ఎందుకంటే షైనింగ్ టిష్యూ పట్టుంది కాబట్టి నేను టిష్యూ క్లాత్కి వెళ్ళాను అనమాట బ్లౌజు. ఎందుకంటే నా బ్లౌజెస్ అంతా ఆల్మోస్ట్ హైనెక్ బ్లౌజెసే ఉంటాయి. ఎందుకంటే నాకు హైనెక్ అంటే చాలా ఇష్టం కాబట్టి అలా స్టిచ్ చేసుకుంటాను. ఎవరికైనా ఎలా నెక్స్ కావాలి, ఇప్పుడు బోట్ నెక్స్, హై నెక్స్, వీ నెక్స్, పాట్ నెక్స్, ఎన్నో నెక్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం వాళ్ళ టేస్ట్ పట్టుకొని మనం బాడీ వైజ్ మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ నేను ఈ బ్లౌజ్ని ఇలా మ్యాచప్ చేసుకున్నాను, ప్యారప్ చేసుకున్నాను ఈ శారీకి. ఒకసారి చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది చూడండి. ఓల్డ్ అనేసి మనం పడేస్తుంటాం, పట్టు చీరలు కట్టము. అదే మనం ఇట్లాంటి బ్లౌజులు కానీ తీసుకొని కుట్టుకున్నామంటే చాలా, ఇంకొక 3 years 4 years వరకు మనం దీన్ని ఒక 2 years వరకు 1 year వరకు యూజ్ చేయొచ్చు బ్లౌజులు. ఈ శారీ వచ్చి బ్రింజాల్, వైలెట్, గ్రీన్ కలర్ ఆల్ మిక్సింగ్ శారీ అనమాట. ఇది చాలా కొంచెం ఓల్డ్ శారీ అండి. నేను దీనికి న్యూ లుక్ ఎలా చేసుకున్నానంటే ఒకసారి చూడండి. ఈ బ్లౌజ్ నెట్టెడ్కి వెళ్ళిపోయినాను, నెట్టెడ్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ముందర ఈ షేడ్స్ ఉన్నాయి కాబట్టి శారీస్లో అంతా ఈ షేడ్స్ ఇక్కడ బాడీకి ఇచ్చాను. ఫ్రంట్ ఇలాగ వస్తుంది. ఒకసారి చూడండి బ్లౌజ్ బ్యాక్ ఇలా వస్తుంది. ఇలా బ్యాక్ వచ్చి ఆ ప్యాచప్ అంతా ఇలా ఇచ్చేసి ఇక్కడ నెట్టెడ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఫుల్ కవర్ అవుతుంది మనకి బ్యాక్ కూడా. ఎందుకంటే ఇది ఓల్డ్ కాబట్టి మనం ఇలా న్యూగా డిజైన్ చేసుకున్నామంటే ఈ శారీ కూడా కొంచెం మనకి ఎలివేట్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా వెళ్ళాను అనమాట. ఇది గ్రీన్ అండ్ పింక్ శారీ అండి. ఇది స్కిన్ కలర్ వస్తుంది. నాకు ఇలా పింక్ బార్డర్ వచ్చింది ఈ శారీలో. ఇది కొంచెం ఓల్డ్ అయితే కాదండి, మరి అలా అని కొత్తది అయితే కాదు. దీనికి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాను చూడండి ఒకసారి చూడండి. ఎప్పటికైనా మనకి శారీస్కి కాంట్రాస్ట్ బ్లౌజులు అయితే ఇప్పుడు చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి. అప్పుడైతే యూనిక్గా ఉండాలని సేమ్ బ్లౌజెస్ కుట్టించుకునే వాళ్ళము. ఇది వచ్చి గార్డెన్ సిల్క్ అండి, పట్టులో వస్తుంది క్లాత్ అయితే. ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అండి, డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి. ఇదైతే హ్యాండ్ వర్క్ కాదు, మిషన్ వర్క్. ఇది చూడండి ఒకసారి ఎలా ఉందో. అసలు చూడడానికి అసలు రెడీమేడ్ బ్లౌజులు లాగా ఉన్నాయండి. ఎంత బాగా స్టిచ్ చేశారంటే అంత బాగా స్టిచ్ చేశారు. ఈ డిజైన్ బ్యాక్ అయితే ఇలా చేసుకున్నాను నేను స్మాల్గా. ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ ప్రిన్స్ కట్స్ హై నెక్స్లోనే ఉంటాయి కాబట్టి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీరు ప్రిన్స్ కట్ పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ కట్ కూడా మనం చేసుకోవచ్చు అండి. ఈ శారీ చూడండి ఎలా ఉందో, ఎలా సెట్ అయిందో. దీనికి అనదర్ బ్లౌజ్ కూడా ఇలా సెట్ చేసుకున్నాను. 2 in 1 అనమాట. మన శారీస్కి ఒక బ్లౌజెస్ ఎన్ని ఉన్నా కూడా మనం అలా అంతా కూడా ప్యారప్ చేసుకోవచ్చు. ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ మీద ఇలా వెళ్ళిపోవచ్చు అండి. ఈ శారీ వచ్చి ఎల్లో కలర్ వస్తుందండి నాకు, మ్యాంగో కలర్. ఇది మ్యాంగో అండ్ పర్పుల్ కలర్ వస్తుంది. ఈ శారీకి నేను ఇలా బ్లౌజ్ మ్యాచింగ్ అయితే చేసుకున్నాను. ఇది కూడా హై నెక్ బ్లౌజ్ అండ్ రౌండ్ నెక్ అండి. శారీ బ్లౌజ్కి ఇలా వస్తుంది మొత్తము. బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ చేసుకున్నాను. మనకి ఇక్కడ డిజైన్ ఏమైతే బార్డర్స్ వస్తుందో ఆ బార్డర్స్లో మనం ఇలా ప్యాచింగ్ వర్క్ అయితే చేసుకోవచ్చు, ప్యాచప్ చేసుకోవచ్చు. ఈ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగుంది అసలు. లేదు మనకి ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఓల్డ్ అని అనుకున్నామంటే దిస్ ఈజ్ ద న్యూ ఫ్యాషన్. ఇది కూడా మనం ఇలా మల్టీ కలర్స్లో వర్క్ అయితే చేసుకోవచ్చు అండి. ఇది మిషన్ వర్క్ అండి, ఇవంతా హ్యాండ్ వర్క్ కాదు. ఈ బ్లౌజ్లో ఉండేది అయితే టోటల్ మిషన్ వర్క్ అనమాట. ఇలా నేను డిజైన్ చేసుకున్నాను. చూసి ఎలా ఉందో ఒకసారి చూడండి బ్లౌజు. ఒకసారి చూడండి బ్లౌజు. ఇది బ్యాక్ ఇలా నెక్ వస్తుంది, ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి. ఈ వీడియో మీకు ఎవరికైనా కావాలన్నా, డిజైన్ బ్లౌజెస్ ఎవరికైనా కావాలన్నా దగ్గరున్న మా కలెక్షన్స్ దగ్గర ఉన్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ మమ్మల్ని అయితే మీట్ అవ్వండి. మీకైతే బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేసి అయితే మేము ఇస్తాం. మనకి ఇది ప్లెయిన్ ఇచ్చారండి. ఇది ప్లెయిన్ మ్యాంగో కలర్ శారీ. దీనికి కూడా మనం ఇలా డిజైన్ వేసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది శారీకి ఇలా వేసుకున్నాం కూడా మనకి. ఎందుకంటే ప్లెయిన్స్ ఉండేటప్పుడు ఎప్పుడు కూడా మనం హెవీగా వేసుకోవచ్చు. అదే శారీస్లో హెవీ డిజైన్స్ ఉన్నప్పుడు ప్లెయిన్ వెళ్ళిపోవడం చాలా నీట్గా ఉంటుందండి. క్లాసీ లుక్ వైజ్ అయితే మనకు వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద అనదర్ బ్లౌజ్ అండి. ఇదైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని అనుకుంటున్నాను నేను. మ్యాచింగ్ అయితే అనుకుంటున్నాను ఈ బ్లౌజు. ఎందుకంటే ఇది ప్లెయిన్ ఇచ్చినాడు కాబట్టి
ఇలా నేను డిజైన్ చేసుకున్నాను. నెక్ అయితే ఇది బ్రాడ్ నెక్ అన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ బ్రాడ్ నెక్ ఇక్కడ నేను పెరల్స్ ఇచ్చినాను. కొంతమంది ముత్యాలు పెట్టుకోవచ్చు, ఎలాగ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు డిజైన్ అయితే చేసుకోవచ్చు అండి. ఈ బ్లౌజ్ సేమ్ బ్యాక్ కూడా ఇలాగే వస్తుంది. బ్యాక్ సిస్టమ్, బ్యాక్ జిప్ ఇష్టం లేని వాళ్ళకి ఫ్రంట్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మనం ఫ్రంట్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి అసలు ఈ శారీకి ఎంత బాగుందో చూడండి. అసలు ఈ బ్లౌజ్ అనేది నేను హ్యాండ్స్ అనేది లోపల హ్యాండ్స్ బ్లౌజ్ వేసుకొని ఇది వేసుకుంటాము. ఇలా వేసుకునే వాళ్ళు నచ్చిన వాళ్ళు అయితే కూడా ఇలా కూడా మనం స్టిచ్ చేసుకొని ఈ శారీకి అయితే వేసుకోవచ్చు. ఇది టమాటా ఆరెంజ్ రెడ్ శారీ అండి. దీనికి నేను ఇలా నెట్టెడ్ మీద వెళ్ళాను, ఎందుకంటే ఇక్కడ మొత్తం మనకి గోల్డ్ బార్డర్ అయితే ఎక్కువ వస్తుంది శారీకి. దీనికి నేను ఇలా స్కిన్ కలర్ నెట్టెడ్ తీసుకున్నాను. ఇలా దీని మీద కాంట్రాస్ట్ కలర్స్ మీద వెళ్ళిపోయినాను ఈ బ్లౌజ్కి. మీకు ఎవరికైనా ఇలా నచ్చకపోతే మీరు థ్రెడ్ వైజ్ తీసుకొని మనం ఇక్కడైతే క్లాత్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ క్లాత్లు ఏమైతే వస్తుందో దాని ప్రకారం మనమైతే ఇది బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు అండి. నాకు అలా నచ్చలేదు, కొంచెం వెరైటీగా ఉండాలని నేనైతే ఇలా స్టిచ్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ని. ఎవరికైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకొకటి, ఈ బ్లౌజ్ ఆల్రెడీ నేను చూపించాను కదా, కానీ దీనికి కూడా చూడండి, ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ వైజ్ అయితే ఇచ్చింది మనకి. ఈ బ్లౌజ్ కూడా ఎంత లుక్ వైజ్ ఇచ్చిందో చూడండి. ఎవరు మిస్ అవ్వద్దండి మా వీడియోస్కి. ప్రతి ఒక్కరు చాలామంది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అలాగే మీ సపోర్ట్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. మీ కామెంట్స్ కూడా మీరు బెస్ట్గా ఇవ్వండి, ఎందుకంటే మేము మా కలెక్షన్స్లో ఏమైతే లేదో మేము కొత్తగా మీకు చూపించాలనుకుంటున్నాము. ఎవరైతే మిస్ చేయదండి. అలాగే లైక్ చేయండి. ప్రతి ఒక్క లైక్ అనేది మాకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎవరు మంచిగా మా వీడియోస్ అయితే రిసీవ్ చేసుకోండి. ఇంకా మీ ముందుకైతే కొత్త కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొని వస్తున్నామని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి, మనం వార్డ్రోబ్లో ఈ బ్యాగ్స్ చెప్పాను కదా, ఈ బ్యాగ్స్లో మనం శారీస్ పెట్టుకొని ఇలా సెట్ చేసుకొని వార్డ్రోబ్లో కానీ పెట్టుకున్నామంటే లుక్ వైజ్ చూడడానికి మనకి నీట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి పట్టు చీర అనేది పాడు కాకుండా ఉంటుంది. పట్టు చీరలే కాదు, మన ఎక్స్పెన్సివ్ శారీస్ ఏదున్నా కూడా మనం ఇలా హోల్డ్ చేసి అయితే నీట్గా పెట్టుకోవచ్చు అండి.